అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమెరికా వెళ్ళిపోతూ కొడుకు తన తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో వదిలి ఇంటికి తిరిగొచ్చినప్పుడు తన తండ్రి పెట్టెలో కనిపించిన వస్తువు చూసి అతని కాళ్ళ కింద నేల జారిపోయింది. వెంటనే ఫ్లైట్ టికెట్లు చింపేసి గాల్లోకి విసిరేసి తన తల్లిదండ్రుల కోసం ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతకీ తన తండ్రి పెట్టెలో ఆ కొడుకు ఏం చూశాడు అనేది ఈ కథలో మనం విందామండి. 73 ఏళ్ల జయకృష్ణ గారు ఆ రోజు తన గదిలో నిశ్శబ్దంగా కూర్చొని మంచం మీద పడుకునున్న తన జీవిత భాగస్వామి విమలాదేవిని మాటి మాటికి చూస్తూనే ఉన్నారు. విమలాదేవి గారు ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆవిడ ఆరోగ్యం అసలేం బాగోలేదు. చాలా రోజులుగా మంచానికే పరిమితమై ఉంది. ఏ పని చెయ్యలేదు. లెగిస్తే ఆయాసం, కూర్చుంటే ఆయాసం. అందుకే ఎప్పుడూ పడుకునే ఉంటుంది. ఆ అనారోగ్యాన్ని పక్కన పెడితే జయకృష్ణ గారు కూడా ఈ రోజు నిస్సహాయంగా బాధగా ఫీల్ అవుతున్నారు. కానీ ఏ రోగం వల్లో కాదు, తన సొంత కుటుంబం వల్లే. అతను షుగర్ వ్యాధితో ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంట్లో వాళ్లతో మాత్రం ఎలా పోరాడాలో ఆయనకు అర్థం కావడం లేదు. తన బిడ్డ తన బాగోగులు చూసుకోవలసిన ఈ వయసులో తన ఆరోగ్యం గురించి, తన జబ్బుల గురించి తానే చూసుకోవాల్సి వస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. జయకృష్ణ గారికి, విమలాదేవి గారికి ఒక్కగానొక్క కొడుకు అమర్. పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత అమర్ వాళ్ళ ఒడిలోకి వచ్చాడు. అమర్ పెరిగి పెద్దవాడయ్యే సమయానికి జయకృష్ణ గారు ఇంకా విమలాదేవి గారు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. విమలాదేవి గారు ఇంకా జయకృష్ణ గారు తమ కొడుకు అమర్ని కంటికి రెప్పలా చూసుకునేవారు. అతను నోరు తెరిచి ఇది కావాలి అని అడగడమే ఆలస్యం. అతని కోరికను నెరవేర్చేవారు. అమర్ మొదటి నుంచి చాలా బాగా చదివేవాడు. చాలా తెలివైన వాడు కూడా. విమలాదేవి గారు కూడా కొడుకు చదువు కోసం పగలు రాత్రి అంకితం చేశారు. అమర్ గురించి పెద్ద పెద్ద కలలు కన్నారు. అమర్ చదువుకుంటున్నంతసేపు ఎన్ని పనులున్నా వదిలిపెట్టి ఎంత రాత్రైనా పక్కనే కూర్చునేవారు. జయకృష్ణ గారు కూడా కొడుకు పెద్దయ్యాక కూడా అతని చదువులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదు. అమర్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు జయకృష్ణ గారు, విమలాదేవి గారు కొడుకు కోరిక నెరవేర్చడానికి వాళ్ళ ఊళ్ళో ఉన్న పొలాల్ని, ఇంటిని కూడా అమ్మేసి అద్దింట్లో నివసించడం ప్రారంభించారు. మొత్తానికి తన కొడుకును పెంచడంలో, ప్రయోజకుణ్ణి చేయడంలో, తనకు కావలసినవన్నీ సమకూర్చే క్రమంలో అన్నింటినీ కోల్పోతూ వచ్చారు జయకృష్ణ గారు. జయకృష్ణ గారి స్నేహితులు కూడా ఆస్తంతా అమర్ కోసమే ఖర్చు పెడుతున్నారని, తమ కోసం ఏదైనా పొదుపు చేసుకోమని చెబుతూ ఉండేవారు. కొడుకు కోసం ఇలా ఆస్తంతా ఖర్చు పెడుతూ ఉంటే చివరికి మీకేం మిగులుతుంది? వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని స్నేహితులు హెచ్చరించేవారు. కానీ జయకృష్ణ గారు తన స్నేహితుల మాటను అస్సలు వినలేదు. నా కొడుకే నా నిజమైన ఆస్తి అని ఎప్పుడూ ఆయన చెప్పేవారు. నా కొడుకే నా ధైర్యం, నన్నెప్పటికీ తను చెయ్యి విడవడు అని చెబుతూ ఉన్నప్పుడు ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. ఈ విషయాలపై జయకృష్ణ గారి స్నేహితులు, మీ అబ్బాయి చదువు కోసం ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? విదేశాలకు పంపించాల్సి వస్తే బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు కదా అని చెప్పారు. ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటే చదువు అయిపోయాక మీ అబ్బాయే దాన్ని తీర్చుకుంటాడు. ఆస్తులన్నీ అమ్మేసి మీరు అతన్ని అమెరికా పంపిస్తున్నారు. ఇప్పుడు మీకు వృద్ధాప్యం సమీపిస్తోంది. మీరు ఏ ఆధారము లేకుండా పూర్తిగా కొడుకు మీదే ఆధారపడి ఉంటున్నారు. ఇప్పుడు ఈ లోన్ కూడా మీరు మీ నెత్తి మీదే వేసుకుంటే మీరు ఎక్కడి నుంచి కడతారు అని చెప్పేవారు. కానీ జయకృష్ణ గారు మాత్రం కొడుకు చదువు కోసం బ్యాంకులో లోన్ తీసుకోమని కొడుకుని ఇబ్బంది పెట్టలేదు. పిల్లల చదువు తల్లిదండ్రుల కర్తవ్యమే అవుతుంది. పిల్లలు తామే స్వయంగా డబ్బులు చెల్లించి చదువుకుంటే తల్లిదండ్రులు తమ కోసం ఏమీ చేయలేదని వాళ్ళు భావిస్తారు కదా అనుకున్నారు జయకృష్ణ గారు. ఆ సమయంలో జయకృష్ణ గారికి తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వృద్ధాప్యంలో తనకి ఆసరాగా ఉంటాడని తన కొడుకు మీద చాలా విశ్వాసం ఉండేది. ఆయన నా కొడుకు మిగతా పిల్లల్లాగా కాదు, నా కొడుకు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అందరితో చెబుతూ ఉండేవారు. అనుకున్నట్టుగానే అమర్ విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఇండియాలోనే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు.
ఆ తర్వాత అతను ఒక ఇండియన్ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. విమలాదేవి గారు, జయకృష్ణ గారు అమర్కి ఒక మంచి సంబంధం చూసి తనకు నచ్చిన అమ్మాయి సునీతతో వివాహం జరిపించారు. అమర్ ఇప్పుడు తన కుటుంబంతో, తల్లిదండ్రులతో పాటు కలిసే ఉంటున్నాడు. ఈ రోజు అతను ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నాడు. మంచి జీతం తీసుకుంటున్నాడు. తన సంపాదనతో లోన్ తీసుకొని ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని తల్లి, తండ్రి, భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి తన జీవితాన్ని అక్కడే గడపాలని ఆశ కూడా పడుతున్నాడు. గత జ్ఞాపకాల్లో మునిగిపోయిన జయకృష్ణ గారు అకస్మాత్తుగా తన కొడుకు, కోడలు గదిలో నుంచి వస్తున్న మాటల శబ్దానికి వర్తమానంలోకి వచ్చారు. సునీత, సామాన్లన్నీ సరిగ్గా జాగ్రత్తగా వదిలిపెట్టకుండా చూడు. మా నాన్నగారికి స్వెటర్లు, రగ్గులు ఉండేలా చూడు. ఎందుకంటే ఆయన అస్సలు చలికి తట్టుకోలేరు. భోజనం చేశాక ఆయన వేసుకునే మందులు అస్సలు మర్చిపోవద్దు. మా అమ్మ వేసుకోవాల్సిన మందులు కూడా జాగ్రత్తగా సర్దు అని చెబుతూ ఉండగానే సునీత అమర్తో, నువ్వేం కంగారు పడుకు అమర్, నేను ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏమైనా లేకపోయినా బయట నుంచి అక్కడ తెచ్చుకోవచ్చులే. అక్కడ చాలా మంది వీళ్ళ వయసు వాళ్ళు ఉంటారు కదా. ఆయనకి ఏం కావాలంటే అవి మామయ్య గారే అక్కడ మేనేజర్ని అడుగుతారు, వాళ్లే తెచ్చి పెడతారు. మీరు ప్రతి దాని గురించి ఆందోళన చెందుతున్నారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ అమర్ వైపు చూస్తూ అంది సునీత. వెంటనే అమర్, సరే అలాగైతే రేపు ఉదయాన్నే మా అమ్మ నాన్నలిద్దరిని అక్కడ దించాలి. ఏది ఏమైనప్పటికీ 10 రోజుల్లో మన అమెరికా ప్రయాణం ఉంది. ఈ లోపుగానే మనం ఈ ఇంటిని, ఈ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని, ఇతర వస్తువులన్నింటినీ అమ్మేయాలి. ఈ పనులన్నీ చేయడానికి మనకు టైం అస్సలు సరిపోతుందో లేదో అంటున్నాడు అమర్. జయకృష్ణ గారు తన గదిలోనే కూర్చొని మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టారు. అమర్ భార్య సునీత ఒక మంచి హౌస్ వైఫ్. అందువల్ల ఇంటిని చాలా చక్కగా నిర్వహించేది. అమర్ పెళ్ళయ్యేసరికి విమలాదేవి గారి వయసు పెరగటంతో ఆవిడ ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. అందుకే అమర్కి పెళ్లి జరగగానే ఇంటి బాధ్యతలన్నింటినీ విమలాదేవి గారు సునీత చేతికి అప్పగించేశారు. కానీ సునీత తన దృష్టిలో మాత్రం ఎప్పుడూ అత్తమామలు తనని ప్రతి క్షణం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అని ఫీల్ అవుతూ ఉండేది. ఆ కారణంగానే ఆమె ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేది. అంతేకాకుండా సునీత, నాకు పెళ్ళై ఎన్నో రోజులు కావడం లేదు, అయినా సరే మా అత్తగారి ఇంటి భారమంతా నా మీదే మోపారు. నేను రాత్రి పగలు అత్తగారికి, మామగారికి సేవలు చెయ్యాలి అంటూ భర్తతో ప్రతిసారి గొడవ పెట్టుకోవడానికే ప్రయత్నించేది. అమర్ ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆమె అతనిపై కోపంగా ఉండేది. మీకేం తెలుసు, మీరు రోజంతా ఇంట్లో ఉండరు. నేను చెప్పింది కరెక్టే కదా. నేను రోజు ఏమేం పనులు చేయాల్సి వస్తుందో మీకు తెలుసా? మీరు ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీ అమ్మా నాన్నలకి సేవ చేయడంలో నేను ఎంత అలసిపోతున్నానో మీకేం తెలుసు? ఉదయాన్నే మీకు లంచ్ బాక్సు, టిఫిన్ రెడీ చేయాలి. ఉదయం 7 కూడా అవ్వకముందే మీ అమ్మా నాన్నలకు టిఫిన్ రెడీ చేసేసి పెట్టేయాలి. మధ్య మధ్యలో ఎన్నిసార్లు టీలు, కాఫీలో లెక్కే లేదు. ఉదయం 11 కూడా కాకముందే ప్రత్యేకంగా తయారు చేసిన ఒక తేలికపాటి భోజనాన్ని మీ అమ్మగారికి, మీ నాన్నగారికి వడ్డించాలి. మీ నాన్నగారికి ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా చెయ్యాలి. టైం ప్రకారం మందులిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. నేనిప్పుడు నా జీవితంలో చాలా విసిగిపోయాను. నాకంటూ ఒక జీవితం లేదా? నేను ఇంటికి ఒక కోడలిగా, ఒక భార్యగా రాలేదని నాకు అనిపిస్తోంది. మీ అమ్మ నాన్నలకి సేవ చేసే ఒక పని మనిషిగా వచ్చినట్టు నాకు అనిపిస్తోంది అంటూ ప్రతిరోజు ఇలాగే ఏదో ఒక విషయంపై గొడవ పెంచుకుంటూ ఉండేది సునీత. ఇలా రోజు తన తల్లిదండ్రుల గురించి ఏదో ఒక కంప్లైంట్ చేయడంతో అమర్ కూడా చాలా ఇబ్బంది పడేవాడు. ఒకరోజు సునీత తన తల్లిదండ్రుల తరఫు బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో తన భర్తతో కలిసి అక్కడికి వెళ్లాలనుకుంది. సునీత ఎంతో ఉత్సాహంగా ఆ పెళ్లి కోసం ఒక డిజైనర్ డ్రెస్ కొనుక్కొని పెళ్లికి వెళ్లేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంది. అయితే పెళ్లి రోజు రెడీ అవ్వడానికి బ్యూటీ పార్లర్కి వెళ్లాలని అనుకుంటూ ఉన్నప్పుడు అమర్, సునీత ముందుగా అమ్మకి నాన్నకి వంట చేసేసి వాళ్ళకి భోజనం పెట్టి మందులు కూడా ఇచ్చి
అప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అని చెప్పాడు. అయితే అంత పని చేసి బ్యూటీ పార్లర్కి వెళితే ఎంత లేట్ అయిపోతుందో. ఎప్పుడు మేకప్ చేయించుకొని ఎప్పుడు పెళ్ళికి వెళ్తాం? ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నాకంత టైం లేదు, కానీ మీరు బయట నుంచి వాళ్ళ కోసం ఫుడ్ ఆర్డర్ చేసేయండి. ఈలోపు నేను రెడీ అయి వచ్చేస్తాను. రాగానే ఇద్దరం బయలుదేరదాం అని చెప్పగానే అమర్, మా అమ్మా నాన్నలు ఈ వయసులో బయట నుంచి ఆర్డర్ చేసిన భోజనం తినలేరు. నువ్వు గబగబా వంట చేయొచ్చు కదా. బయట ఫుడ్ తింటే అమ్మా నాన్నల హెల్త్ పాడైపోతుందని నీకు తెలుసు. పెళ్లికి కాస్త ఆలస్యంగా అయినా వెళదాం, ఏం పర్లేదులే అనగానే అమర్ మాటలకి సునీతకి చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అమర్ నువ్వు? ఏం పర్లేదా? ఎందుకు పర్లేదు? ఈ పెళ్లి మా అమ్మా నాన్నల తరఫు చుట్టాల ఇంట్లో కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మీకు అస్సలు కొంచెం కూడా ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. నా జీవితం అంతా నాశనం చేసేస్తున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా జీవితంలో పెళ్లిళ్ళు, ఫంక్షన్లు అన్నీ మాయమైపోయాయి. అసలు నేను ఈ ఇంటికి కోడలిగా, మీకు భార్యగా కాదు, మీ అమ్మా నాన్నల్ని చూసుకోవడానికి ఒక నర్సుగా ఈ ఇంటికి వచ్చినట్టుంది. మీ అమ్మా నాన్నలకి సేవ చేయడానికే నన్ను పెళ్లి చేసుకున్నారా మీరు అంటూ కోపంగా అడిగింది సునీత. జయకృష్ణ గారు ఇంకా విమలాదేవి గారు తమ కోడలి మాటలు విని చాలా బాధపడ్డారు. వృద్ధాప్యంలో ఒక వ్యక్తి ఎంత నిస్సహాయంగా ఉంటాడో అని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. తన పిల్లలతో కూడా ఏమీ చెప్పలేకపోయాడు. ఆ రోజు అసలు సునీత పెళ్లికే వెళ్ళలేదు. ఆమె కోపంగా కూర్చుంది. ఇల్లంతా నిశ్శబ్దం అలుముకుంది. సునీత కనీసం భోజనం కూడా వండలేదు. అమర్ తనను ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు, కానీ సునీత తను ఏమీ వినడానికి సిద్ధంగా లేదు. సునీత పదే పదే, మీ అమ్మా నాన్నల్ని ఇక నేను చూసుకోలేను, నా వల్ల కాదు, వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఎందుకు వదిలిపెట్టకూడదు అంటూ సునీత కోపంగా మాట్లాడడంతో అమర్కి కూడా చాలా కోపం వచ్చింది. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఈ వయసులో నేను తప్ప వాళ్ళకి వేరే ఆధారం ఏమీ లేదు. మా అమ్మా నాన్నలు వృద్ధాప్యంలో ఉన్నారు, అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టమని నువ్వు నన్ను అడుగుతున్నావా? ఏ కొడుకైనా ఇలా చేస్తాడా? అసలు సమాజం, ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, బంధువులు నా గురించి ఏమనుకుంటారు? చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటారో తెలుసా మన గురించి? మన మొహాల మీదే ఎదురుగానే ఉమ్మేస్తారు అని ఆందోళన చెందుతూ అన్నాడు అమర్. వెంటనే సునీత, మీరు మీ అమ్మా నాన్నల గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారే, మీరు పెళ్లి చేసుకుని మీ భార్యగా ఈ ఇంటికి తీసుకొచ్చిన నా గురించి ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఒక భర్తగా నన్ను సంతోషంగా చూసుకోవడం మీ కర్తవ్యం కాదా? మన పెళ్ళైన తర్వాత నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. మనం ఇద్దరం కలిసి ఏ బంధువుల ఇంటికి వెళ్ళలేదు. ఏ బంధువుల ఇళ్లలో ఫంక్షన్స్ జరిగినా కూడా వెళ్ళలేదు. అంతెందుకు, ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా కనీసం ఒక సినిమా చూడ్డానికైనా తీసుకెళ్లారా నన్ను? నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచి మీ అమ్మా నాన్నలకి సేవలు చేస్తూనే ఉన్నాను. ఇక నేను భరించలేను. వీళ్ళిద్దరి నుంచి నాకు స్వేచ్ఛ కావాలి, విముక్తి కావాలి. లేదంటే నేను ఎలాగైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక్కడి నుండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాను అంటే నేను ఇంకెప్పటికీ తిరిగి రాను అని చెప్పింది సునీత. సునీత మాటలు విని సైలెంట్గా అయిపోయాడు అమర్. అమర్ సునీతతో ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడు వెంటనే సునీత, ఒక పని చేస్తారా? మీకు అమెరికా ఆఫర్ వచ్చేలా ఉందని మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఒకవేళ ఆ ఆఫర్ గనక వస్తే దాన్ని యాక్సెప్ట్ చెయ్యండి. ఇద్దరం కలిసి అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ మన జీవితానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు అని చెప్పి సునీత తన ఆలోచనలన్నింటినీ వివరిస్తూ చిరునవ్వుతో భర్తకు చెప్పింది. మరుసటి రోజు ఎప్పట్లాగానే అమర్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఉన్నప్పుడే అతను తన మెయిల్స్ చెక్ చేసుకున్నప్పుడు అమర్ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. అతడు ఆనందంతో గంతులు వేశాడు. వెంటనే సునీతకు ఫోన్ చేసి, సునీత, నాకు అమెరికాలో మంచి ఉద్యోగం వచ్చింది, చాలా మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు, ఇప్పుడు మన కలలన్నీ నెరవేరతాయి అంటూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నప్పుడు అమర్ సునీతకి శుభవార్త చెప్పటంతో ఆమె మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఇప్పుడు సునీత
తన అత్తమామలకి సేవ చేయడం నుంచి విముక్తి లభిస్తుంది అని తలుచుకొని చాలా సంతోషించింది. ఇప్పుడిక తను తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపొచ్చు, తను ఏది కోరుకుంటే అదే చెయ్యొచ్చు అని ఆలోచిస్తూనే చాలా సంతోషించింది సునీత. సాయంత్రం అమర్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తనకి అమెరికా ఆఫర్ రావటంతో ఒక స్వీట్ బాక్స్ తీసుకొని తన తల్లిదండ్రుల గదిలోకి వెళ్లేసరికి జయకృష్ణ గారు గదిలో లేరు. బహుశా ఆయన బాత్రూంకి వెళ్ళుంటారు అనుకున్నాడు అమర్. అప్పుడే అమర్ తల్లి విమలాదేవి గారు గట్టిగా దగ్గుతున్నారు. అంతేకాకుండా ఆవిడ నెమ్మదిగా లేచి తన దగ్గరుంచిన బాటిల్లో నుంచి గ్లాస్లోకి నీళ్లు పోసుకొని తాగుతూ ఉండగానే కొన్ని నీళ్లు గొంతులోకి, కొన్ని నీళ్లు బట్టల మీదకి పడిపోయాయి. తన తల్లి వృద్ధాప్యం వల్ల నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు చేతులు వణికిపోయాయి అని గమనించగానే అది చూసిన అమర్ వెంటనే సునీతను పిలిచి, సునీత, అమ్మ బాగా దగ్గుతుంది, కాస్త తనకి గోరువెచ్చని నీళ్లు తీసుకురా అని అడిగాడు. వెంటనే విమలాదేవి గారు, కోడలు ఇప్పటికే మా మీద కోపంగా ఉంది, ఇప్పుడు వేడినీళ్లు కూడా అడిగితే తనకి ఎక్కువ కోపం వచ్చేస్తుంది అని మనసులోనే అనుకుంటూ కొడుకుతో ఏమీ మాట్లాడకుండానే మౌనంగా ఉండిపోయింది. అమర్ అక్కడే తల్లి దగ్గరే కూర్చోవడంతో విమలాదేవి గారు ఫ్యాన్ వైపు చూస్తూ, బాబు అమర్, రాత్రంతా మాకు సరిగ్గా నిద్రే పట్టలేదు, ఈ ఫ్యాను చాలా సౌండ్ చేస్తోంది, ఏమైందో తెలియడం లేదు, రేపు ఆఫీస్కి సెలవే కదా, రేపు ఈ ఫ్యాన్ని బాగు చేయించేస్తావా, కాస్త ఆ ఫ్యాన్ బాగు చేపిస్తే రాత్రంతా మేము ప్రశాంతంగా నిద్రపోవచ్చు, అంతేకాకుండా నా మందులు, మీ నాన్న మందులు కూడా అయిపోయాయి, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కాస్త తీసుకొస్తావా అని అడగగానే అమర్ తల్లి పరిస్థితి చూసి షాక్ అయిపోయాడు. చాలా కంగారు పడ్డాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చింది అంటూ శుభవార్త తీసుకుని వచ్చిన అమర్ తన తల్లికి ఆ విషయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఇంతలోనే సునీత గదిలోకి వచ్చి, అత్తయ్య గారు, నేను మీ మందులన్నీ ఆర్డర్ చేసేసాను, నెల రోజులకి సరిపడా తెప్పించాను, ఈ ఫ్యాన్ రిపేర్ విషయానికి వస్తే ఇప్పుడు ఆ ఫ్యాన్ రిపేర్ చేయించాల్సిన అవసరం ఇక లేదు అంటూ కోడలు చెప్పగానే ఆ మాటలు విని విమలాదేవి గారు ఆశ్చర్యపోయారు. ఆవిడ ఆశ్చర్యమైన కళ్ళతో కోడలి వైపే చూస్తూ ఉన్నారు. వెంటనే సునీత, అయ్యో అత్తయ్య గారు, ఏంటలా చూస్తున్నారు, మీ అబ్బాయి ఇంకా మీకు చెప్పలేదా, ఈయనకి అమెరికాలో చాలా మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పింది సునీత. తన కోడలు మాటలు విని విమలాదేవి గారు నిశ్చేష్టురాలైపోయారు. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న జయకృష్ణ గారు గది తలుపుల దగ్గరే కదలకుండా డీలా పడిపోయారు. ఆయన కళ్ళల్లో కూడా బాధతో కన్నీళ్లు తిరుగుతున్నాయి. తన కొడుకు అభివృద్ధిని చూసి ఇద్దరూ సంతోషించారు. కానీ కొడుకు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి అన్న బాధ కూడా వాళ్ళిద్దరిని కలవరపెట్టింది. ఇప్పుడిక విమలాదేవి గారు ఆనందంతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ కొడుకుని దీవించడం మొదలుపెట్టింది. కానీ మరుక్షణంలోనే జయకృష్ణ గారు అన్నారు, బాబు అమర్, నువ్వు సునీత అమెరికా వెళ్ళిపోతున్నారు, కరెక్టే కదా, మేమిద్దరం ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం, అవును కదా, అయితే కోడలు ఎందుకు ఇలా చెప్తుంది, ఫ్యాన్ రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు అంటుందేమిటి అన్నారు జయకృష్ణ గారు. ఆ మాటలు విన్న తర్వాత విమలాదేవి గారు, మీరేం మాట్లాడుతున్నారండి, కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, మన అబ్బాయి మనకి ఒక్కడే కొడుకు, ఈ వయసులో తనే మనకి ఆసరా, అలాంటప్పుడు మనల్ని వదిలేసి ఒక్కడే ఎందుకు వెళ్తాడు, నేను కరెక్ట్గానే చెప్పాను కదా అమర్ అంటూ విమలాదేవి గారు, మీ నాన్న నువ్వేం చెప్తున్నావో అర్థం చేసుకోలేకపోతున్నారు, మీ నాన్నకు కొంచెం అర్థమయ్యేలా చెప్పమర్ అన్నారు. ఆ మాటలు వినగానే అమర్ మొహం పాలిపోయింది. తన నుదుటి నుంచి చెమటలు కూడా రావడం మొదలయ్యాయి. అంతేకాకుండా అదే సమయంలో సునీత అమర్ ముందు నిలబడి తనకి సైగలు చేస్తూ కళ్ళతోనే సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. మీ అమ్మా నాన్నని ఆశ్రమానికి పంపిస్తున్నట్టు చెప్పమని కళ్ళతోనే సైగ చేస్తోంది. కానీ ఎవ్వరికీ తన అభిప్రాయాలు చెప్పడానికి మాటలు దొరకడం లేదు. మరోవైపు కొడుకు కోడలు మౌనంగా ఉండడం చూసిన జయకృష్ణ గారికి వెంటనే విషయం అర్థమైంది. వెంటనే జయకృష్ణ గారు, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది, మీరు కళ్ళతోనే ఏం మాట్లాడుకుంటున్నారు అనగానే అమర్ మాట్లాడుతూ, నాన్న,
మీరిద్దరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి అంటూ అమర్ తడబడుతూ మాట్లాడుతూ ఉండగా సునీత భర్త మాటలకు అడ్డుపడి, ఏంటండి మీరు ఏమీ మాట్లాడరేంటి? ఇప్పుడు అత్తయ్య మావయ్య వాళ్ళిద్దరూ వృద్ధాశ్రమంలో ఉండాల్సి వస్తుందని మీరు స్పష్టంగా చెప్పండి అనగానే సునీత ఆ మాటలు విన్న విమలాదేవి గారు జయకృష్ణ గారు ఇద్దరూ షాక్ అయిపోయారు. ఇప్పుడు విమలాదేవి గారు తన శరీరంలో అసలు ప్రాణమే లేదన్నట్టు ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. కొడుకుని కోడల్ని లాగిపెట్టి కొట్టాలనిపించింది. కానీ అలా చేసి కొడుకు కోడలి పరువు తీయాలి అని అనుకోలేదు. అందుకే నోరు మూసుకొని కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉండగానే మంచం దగ్గర కూర్చుంది. తన భార్య దీన పరిస్థితిని అర్థం చేసుకున్న జయకృష్ణ గారు ఆవిడ భుజంపై చెయ్యి వేసి విమలాదేవి గారిని ఓదార్చారు. ఆ తరువాత జయకృష్ణ గారు తన కన్నీళ్లని దాచుకొని కొడుకుతో ధీమాగా చెప్పారు, మీరిద్దరూ విదేశాలకు వెళ్ళిపోతుంటే మమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపించాల్సిన అవసరం ఏముంది? ఎలాగోలాగా మేము ఈ ఇంట్లోనే జీవిస్తాం. నేను కూడా మీ అమ్మని చూసుకునేంత సామర్థ్యం కలిగే ఉన్నాను. ఈ ఇంట్లోనే ఉంటూ మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ మా మిగిలిన జీవితాన్ని వెళ్లదీస్తాం అని చెప్పగానే అమర్ వెంటనే, నాన్న అక్కడికి వెళ్ళాలంటే ఈ ఇల్లు అమ్మేయాలి. అమెరికాలో ఒక చిన్న ఇంటికి కూడా అద్దె చాలా ఎక్కువ. అందుకే ఈ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులతో మేము అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏదైనా చిన్న ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాం. తర్వాత మెల్లగా డబ్బులు చూసుకొని ఒక పెద్ద ఇల్లు కొనుక్కుంటాం. కానీ మీరేం బాధపడకండి. మీ పట్ల నా బాధ్యతల్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. మీకోసం చాలా మంచి మంచి ఏర్పాట్లు చేశాను. మీకు అక్కడ ఏ లోటు ఉండదు అని చెప్పి కొడుకు కోడలు గదిలోకి వెళ్ళిపోయారు. కొడుకు కోడలి మాటలు విమలాదేవి గారిని జయకృష్ణ గారిని కదిలించాయి. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేరుస్తూ మా అబ్బాయి తన బాధ్యతల్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడో అని జయకృష్ణ గారు అనుకున్నారు. మేం బ్రతికుండగానే మా ఇల్లు స్థలము పొలాలు అన్నీ మా నుంచి దూరం అయిపోయాయి. ఆ రోజు మన కోసం ఒక్క రూపాయి కూడా పొదుపు చేసుకోకుండా కొడుకు కోసం ప్రతి రూపాయిని ఖర్చు పెట్టిన వారికి కొడుకు ఇలా చేస్తున్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని భార్యతో అన్నారు జయకృష్ణ గారు. ఒకప్పుడు సంపాదించే ప్రతి రూపాయిని మన దగ్గర ఉన్న ప్రతి పైసాని కొడుకు కోసమే ఖర్చు పెట్టాం. ఈ రోజు అదే కొడుకు మనిద్దరిని ఆశ్రమం పాలు చేస్తున్నాడు అనగానే విమలాదేవి గారు ఏడుస్తూ మాట్లాడుతూ, ఇలాంటి కొడుకు మనకి లేకుండా ఉండుంటే బాగుండేది. కనీసం ఒక్కసారైనా మన కొడుకు అమ్మా నాన్న మీరు కూడా మాతో పాటు రండి అని మాట వరుసకైనా చెప్పలేదు. మీరు మీ వృద్ధాప్యంలో మాతో పాటే ఉండండి అని కూడా అనలేదు. ఇప్పుడు తన భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల్ని త్యాగం చేస్తున్నాడు మన కొడుకు అని చాలా బాధపడ్డారిద్దరు. కొడుకు మాటలు విన్న జయకృష్ణ గారు విమలాదేవి గారు ఈ వయసులో కూడా ఈ ముసలి కళ్ళు చూడాల్సినవి చాలానే ఉన్నాయి అని గ్రహించారు. అమెరికా బయలుదేరడానికి 15 రోజులు మాత్రమే మిగిలిన్నాయి. సునీత బయలుదేరడానికి అప్పుడే ప్యాకింగ్లు మొదలు పెట్టేసింది. ఇంట్లో సామాన్లన్నీ సర్దుతూ సునీత విమలాదేవి గారితో, ఈ ఇంట్లో మీ ఇష్టం వచ్చిన సామాన్లన్నీ కొని ఇల్లంతా ఎలా నింపేశారో చూడండి అనగానే విమలాదేవి గారు, అమ్మ సునీత ఇదంతా చెత్త కాదు, నా ఇంటి కోసం నేను కొన్న వస్తువులు ఇవి. ఈ వస్తువులు నేను చాలా ఇష్టంగా కొని దాచిపెట్టాను. ఈ వస్తువులతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. కానీ ఈరోజు ఈ విషయాలేవి మీకు అవసరం లేదు అన్నారు విమలాదేవి గారు. అత్తయ్య గారు మీరెన్ని చెప్పినా వీటన్నిటినీ మేము అమ్మేయబోతున్నాం. ఎందుకంటే వీటితో మనకి ఇంకా ఎలాంటి అవసరమూ లేదు. ఇవి ఇంకా మాకెందుకు పనికిరావు అని చెబుతూనే సునీత ఆ పాత వస్తువులన్నింటినీ ఒక మూల పడేయడం ప్రారంభించింది. అమర్ కూడా ఇంటిని అమ్మడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. 2 రోజుల్లోనే ఇల్లు కొనడానికి ఒక మంచి పార్టీ దొరికింది. వెంటనే అమర్ తన తల్లిని తండ్రిని వృద్ధాశ్రమానికి పంపించడానికి పూర్తి సన్నాహాలు చేసేశాడు. సునీత తన అత్తామామల వస్తువులన్నీ సర్దుతోంది. వెళ్ళేటప్పుడు విమలాదేవి గారు ఇంకా జయకృష్ణ గారు బాధతో ఆ ఇంటి వైపు చూశారు. మరోవైపు జయకృష్ణ గారు ఆలోచించడం ప్రారంభించారు. తల్లిదండ్రుల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించని కొడుకు నా కొడుకు.
తను అలాంటి వాడని నేను అస్సలు ఇప్పటి వరకు ఊహించలేదు. నేను ఇప్పటి వరకు నా కొడుకు కోసం ఎన్ని చేశాను. అయినా సరే వృద్ధాప్యంలో మనిషి నిరుపయోగంగా మారతాడు కాబోలు అనుకున్నారు జయకృష్ణ గారు. తను స్వయంగా ఏ పని చేయలేనప్పుడు, ఎలాంటి డబ్బు సంపాదించలేనప్పుడు తల్లిదండ్రులు ఎక్కడికైనా ఏ విధంగానైనా విసిరేయబడతారు. అది ఆ ఇంటి ఖాళీ మూలకైనా, స్టోర్ రూమ్ అయినా, వృద్ధాశ్రమమైనా, రోడ్డైనా, గుడైనా కావచ్చు అని మనసులోనే అనుకున్నారు జయకృష్ణ గారు. ఆశ్రమానికి వెళుతున్న విమలాదేవి గారు కారులో కూర్చుని తన భర్త ముడతలు పడిపోయిన మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. విమలాదేవి గారు ఏమీ మాట్లాడకముందే ఆయన మనసులో జరుగుతున్న కల్లోలం, తన బాధ జయకృష్ణ గారు పూర్తిగా వినగలిగారు. ఇంతలోనే తన ఆలోచన నుంచి బయటకు వచ్చి గొంతు పెంచుకొని అమర్ని పిలిచాడు. వెంటనే అమర్, నాన్న, మనం కాసేపట్లో ఆశ్రమానికి చేరుకోబోతున్నాం అని చెప్పాడు. వెంటనే జయకృష్ణ గారు, విమలాదేవి గారు తమ తమ హృదయాల్లో ఉన్న బాధల్ని, తమ నిస్సహాయతని ఒక మూలకి దాచేసుకున్నారు. కొడుకు కోడలు ఇద్దరూ కలిసి తమిద్దరిని ఆశ్రమానికి పంపించేశారు. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత అమర్ ఆ ఇంటిని అమ్మడానికి ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ తీయడం మొదలుపెట్టాడు. అప్పుడే తన తండ్రి గదిలో నుంచి సునీత గట్టిగా పిలిచింది. వెంటనే అమర్ తన తండ్రి గదికి వెళ్ళాడు. అప్పుడు సునీత, మీ నాన్నగారి గదిలో ఈ ట్రంక్ పెట్టుంది. మీ అమ్మ తన పాత వస్తువులన్నీ దీంట్లోనే దాచిపెడుతుంది. మళ్ళీ భద్రంగా తాళం వేసి జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఒకసారి తాళం పగలగొట్టి ఇందులో ఏమున్నాయో చూడండి అంది సునీత. వెంటనే అమర్ తాళం పగలగొట్టాడు. ఆ పెట్టెలో చాలా సామాన్లున్నాయి. అవన్నీ అమర్కి సంబంధించినవే. వాటిని కొనడానికి తన తండ్రి ఎన్నిసార్లు ఓవర్ టైం పనిచేశాడో అతనికి కూడా తెలియదు. అవన్నీ చూడగానే అమర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ధైర్యం చేసుకుని వణుకుతున్న చేతులతో ఆ పెట్టెలోంచి ఒక్కొక్క వస్తువుని బయటకు తీసి ఎదురుగా పెట్టడం మొదలుపెట్టాడు. అమర్ తన చిన్నతనంలో గీసిన బొమ్మ ఒకటి ఆ పెట్టెలో కనిపించింది. అతను తల్లి తండ్రి చెయ్యి పట్టుకుని నడుస్తున్న చిత్రం గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ బొమ్మ గీస్తూ ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల చేతుల్ని జీవితాంతం ఇలాగే పట్టుకుంటానని తను వాగ్దానం చేశాడు. ఈ రోజు ఆ వాగ్దానాన్ని పూర్తిగా గంగలో కలిపేశాడు అమర్. ఆ అవమాన భారంతో అమర్ భూమిలోకి కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. ఇంకా ఆ పెట్టెలోకే చూస్తూ ఉన్నప్పుడు అందులో ఇంకొక కవర్ కనిపించింది. ఆ కవర్లో ఏవో పేపర్లున్నాయి. వాటిని తెరిచి చూస్తూనే అమర్ అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉండిపోయాడు. ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్లు చదవగానే అమర్ కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. తన మదిలో చిన్ననాటి దృశ్యాలన్నీ కనిపించడం ప్రారంభించాయి. మెడ నరాలన్నీ పగిలిపోతాయేమో అన్నంత బాధగా అనిపించింది. వెంటనే సునీత, అయ్యో, ఏం జరిగింది? మీరెందుకు ఇలా అయిపోయారు? మీరెందుకు మాట్లాడడం లేదు అంటూ అడుగుతుంది. సునీత భర్త మొహంలో వింత భావాలు చూసి తను కూడా ఆశ్చర్యపోయింది. అమర్కి ఏమీ వినబడ్డం లేదు. తను ఏమీ మాట్లాడడం లేదు. వెంటనే సునీత ఆ కాగితాలన్నీ అమర్ చేతిలోకి తీసుకుంది. ఉత్సాహంతో ఆ పేపర్లు చదవడం మొదలుపెట్టింది. కానీ ఆ పేపర్లో ఉన్న విషయం చదువుతూ ఉన్నప్పుడు తన చేతులు కాళ్ళు వనకడం మొద్దుబారడం మొదలుపెట్టాయి. తన మెదడంతా మొద్దుబారిపోయింది. జయకృష్ణ గారు ఇంకా విమలాదేవి గారు 25 సంవత్సరాల క్రితం అమర్ని అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్నారని ఆ పేపర్లో రాసుంది. ఆ పేపర్లు చదివిన సునీత ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడు అమర్ పెద్దగా, నేనేం నేరం చేశాను? నా పాపాలకి ప్రాయశ్చిత్తమే లేదు అంటూ గట్టిగా అరిచాడు. నా సంతోషాలు కోరికలు అన్నీ తీర్చడానికి నా తల్లిదండ్రులు తమ జీవితంలోని సంతోషాలన్నింటినీ పక్కకు నెట్టేశారు. కానీ నేను నా జీవితంలో ఈ దశలో వాళ్ళని ఆశ్రమంలో విడిచిపెట్టేశాను. నన్ను కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రుల్ని నేను కంటికి రెప్పలా చూసుకోలేకపోతున్నాను అంటూ అమర్ ఏడుస్తూ తన ఫ్లైట్ టికెట్లు తీసి ముక్కలు ముక్కలుగా చించేశాడు. ఆ తరువాత తన ప్రాపర్టీ డీలర్కి ఫోన్ చేసి ఇల్లు అమ్మడం లేదని, తన అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని కోరాడు. ఇక ఇంటిని అమ్మకూడదని డిసైడ్ అయ్యాడు అమర్. సునీత వెంటనే లేచి నిలబడింది. ఆమె చాలా ఆశ్చర్యంగా అమర్ చెప్పేది వింటోంది. అప్పుడు అమర్ సునీత దగ్గరకు వచ్చి, మా అమ్మా నాన్నలతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు.
నేను మా అమ్మా నాన్నలని తిరిగి ఇంటికి తీసుకురాబోతున్నాను. నేను అమెరికా కూడా వెళ్ళాలి అని అనుకోవడం లేదు. ఇక్కడే ఈ ఉద్యోగంలోనే కంటిన్యూ అవుతాను అంటూ అమర్ కార్ స్టార్ట్ చేసి ఆశ్రమం వైపుకు వెళ్ళాడు. సునీత కూడా కన్నీళ్లతో అమర్ వైపే చూస్తూ ఉండిపోయింది. ఇదండి ఈ రోజు కథ.